హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం దరిచేరవా ప్రియ పార్ట్ 36లోకి వెళ్ళిపోతున్నాం. దీనిలోకి వెళ్ళే ముందు నాదో చిన్న విజ్ఞప్తి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఇంకా మనం కథలోకి వెళ్ళిపోదామా? ముందు ఇంకా ఆర్యను కళ్ళు తిరిగి పడిపోతాడు. ఎందుకంటే అతనికి ఒక మనిషి వచ్చి ఒక ఫైల్ ఇస్తాడు. ఆ ఫైల్ చూసి చదవగానే తనకి ఏం అర్థం కాదు. తను ఎందుకు ఇంతగా మోసపోయాను అని ఆలోచనల ఒత్తిడి వల్ల తను కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఇక అలా కింద పడిపోగానే మోనిక పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నయ్య అన్నయ్య అంటూ పిలిచిద్ది. పిలిచేలోపు ఇంకా మీరా కూడా తేరుకొని మీరా వెళ్ళేసి తనని టచ్ అయిపోతుంటే వెంటనే మౌనిక ఆమె చేతి మీద గట్టిగా కొట్టేసి ఇంకోసారి మా అన్నయ్యని ముట్టుకోవాలని చెప్పి చూసావనుకో, నీ చేతులను అంతవరకు నరికి పడేస్తాను అనుకుంటున్నావేమో. అవతలికి పోవే బజారుదాన, నీ వల్లే మా అన్నయ్య ఈరోజు ఈ స్థితిలోకి వచ్చాడు. ఇంతమందిలో మమ్మల్ని నవ్వులు పాలు చేశావు అని తిట్టింది. ఆ మాటలు వినగానే మీరా కోపంగా మౌనిక వైపు చూసి, మౌనిక ఏమనుకుంటున్నావు నువ్వు? నాకు ఎదురు చెప్తావా? నేను మీ అన్నయ్యకి కాబోయే భార్యను అని అనగానే, ఏంటి కాబోయే భార్యవా? ఇంకా కలలు కట్టున్నావా నువ్వు? అసలు నువ్వు మా ఇంటి మెట్టు మళ్ళీ ఎక్కుతావా? ఏ ధైర్యంతో అలా అంటున్నావు? ఏ మొహం పెట్టుకొని ఇంకా నువ్వు మా ఇంటికి కోడలు అని చెప్పి అనుకుంటున్నావు? మా అన్నయ్య చుట్టుపక్కల కానీ మా చుట్టుపక్కల కానీ నువ్వు ఇంకోసారి కనిపించావనుకో, చెప్తున్నా బాగుండదు అని చెప్పి అక్కడున్న వాళ్ళ సాయంతో ఆర్యాని అక్కడి నుంచి తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిద్ది. ఇంకా మీరా అలానే షాక్లో ఉండిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి దీనికి ఇంత ధైర్యం వచ్చేసింది అని. అంతలో తేరుకొని అసలేంటి ఆ ఫైల్ చూసే కదా ఈ ఆర్యన్ పడిపోయాడు. అంతగా కళ్ళు తిరిగి కింద పడిపోయేంతగా ఆ ఫైల్లో ఏముందబ్బా అని అనుకుంటూ కింద పడి ఉన్న ఫైలును తీసుకొని చూసి చాలా కోపంగా, వర్ష నీకెంత ధైర్యమే ఇది చెయ్యడానికి? నువ్వు తప్ప ఇది చేసేదానికి ఇంకెవ్వరూ డేర్ చెయ్యరు. ఏ విషయాలైతే నేను బయట పడకూడదు అనుకున్నానో వాటన్నిటిని బయట పెట్టేసి నా జీవితం నాశనం చేద్దామనుకుంటున్నావా? ఇంత చేసిన నువ్వు దీనికి ప్రతిఫలం అనుభవించక తప్పదు. వస్తాను, నువ్వెక్కడున్నా సరే, నేను చచ్చినా సరే నేను నిన్ను సాధిస్తాను. నేను నిన్ను ఎప్పటికీ సంతోషంగా ఉండనివ్వను. దిస్ ఈజ్ మై ప్రామిస్ అని చెప్పి తన మనసులో తాను గట్టిగా అనుకుంటుంది. ఇక అక్కడ శృతి ఏమో టీవీలో న్యూస్ చూస్తా ఫుల్ సాటిస్ఫాక్షన్ తోటి నవ్వుకుంటూ ఉంటుంది. ఆమె ఇంట్లోనే బాల్కనీలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. లోపల విరాట్ ఏమో డిన్నర్కి కుకింగ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. అయినా సరే వర్ష అదేం పట్టించుకోకుండా టీవీలో వచ్చే న్యూస్ని చూసుకొని, వావ్, నేను ఏ విధంగా అయితే ప్లాన్ చేశానో ఎగ్జాక్ట్గా అదే విధంగా జరిగింది. అయినా కానీ మీరా, నువ్వు చెప్పేదంత వాళ్ళందరూ నమ్ముతారని అనుకుంటున్నావా? ఇంకా నువ్వు చేసేది యాక్టింగ్ అని వాళ్లకు తెలియదని నువ్వు భ్రమలో బతుకుతున్నావా? నువ్వు భ్రమలో ఉండి అందరూ భ్రమలో ఉంటారు అని చెప్పి అనుకుంటున్నావా అని మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. పదే పదే చూసిన వీడియోస్ చూస్తూ ఛానల్స్ మారుస్తూ ఆ ఛానల్ వాళ్ళు ఏం చెప్పారు, ఈ ఛానల్ వాళ్ళు ఏం చెప్పారు అని చెప్పి ఫుల్ ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ ఫుల్ ఖుషీతోటి ఇది కదా నేను కావాలి అని కోరుకుంది. ఒక్క దెబ్బకి నీ జీవితాన్ని నాశనం కావాలి అనుకున్నాను. నేను నీ జోలికి రాకపోతే, నేను సైలెంట్గా ఉంటే చేతగాని దాన్ని అనుకున్నావా? ఇప్పుడు చూడు నేనేం చేశాను. నువ్వు కొడితే ఎలా ఉంది, నేను కొడితే ఎలా ఉంది.
దెబ్బ రుచి చూసావా మీరా అని మనసులో అనుకుంటూ లోపల ఫుల్ ఖుషి అయిపోతూ ఉంటుంది. ఇంతలో తనకి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ వంక పరాగ్గా చూసి ఒక ఈవిల్ స్మైల్ తోటి ఫోన్ లిఫ్ట్ చేసి, హలో మై డియర్ బెస్టీ, ఎలా ఉన్నావు, ఎలా ఉంది నా గిఫ్ట్, నచ్చిందా అని వెట్టకారంగా అడిగిద్ది నవ్వుతూ. అందుకు మీరా, హౌ డేర్ యూ, మీరాతోటి పెట్టుకోవడానికి నీకెంత ధైర్యమే, నా జీవితాన్ని అతలాకుతలం చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తావా, నీ పీత బుర్రేసుకొని నన్ను నాశనం చేద్దామనుకుంటున్నావా, చూస్తూ ఉండు, నేనేంటో చూపిస్తా, నేను ఓడిపోయానని చెప్పనుకుంటున్నావేమో, నేను ఓడిపోలేదు, నువ్వు గెలవనూ లేదు, నేను చచ్చే లోపైనా సరే నిన్ను నాశనం చేయిందే నేను నిద్రపోను, నువ్వు బ్రతికుండగా ఏ ఒక్కరోజు ఒక్క క్షణం కూడా నిన్ను మనశ్శాంతిగా జీవించనీయను, కుమిలి ఏడ్చేలాగా చేస్తా, నాకంటే నువ్వు సుఖంగా బ్రతుకుదామని అనుకుంటున్నావా, అస్సలు ఊరుకోను అని అంటది కోపంగా మీరా. అందుకు శృతి, అచ్చచ్చో, నువ్వు బెదిరిస్తే నేను బెదిరిపోవాలా, పోవే బుడంకాయ్, నీలాంటి వాళ్ళని బోల్డ్ మందిని చూసి వచ్చాను నేను, నీకు ముందుంది ముసళ్ళ పండగ అని అంటది. అందుకు మీరా కన్ఫ్యూజ్ అవుతూ, అంటే ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావే అని అడిగిద్ది. అందుకు శృతి, మరే రా చెప్పేస్తాం అన్నీ, అబ్బా ఎంత ఆశో అని అంటది శృతి ఆట పట్టిస్తున్నట్టు. అందుకు మీరా, వర్ష, విరాట్ నీ వెనకున్నాడని చెప్పి మరీ మిడిసిపడి మాక, నువ్వు ఈ ఒక్క దెబ్బ కొడితే నేను కోలుకోలేను అని అనుకుంటున్నావా, అలాంటి కోలుకోలేని స్టేజ్లో నేనుండను, నేను కొడితే నువ్వు చచ్చినా పైకి లేవలేవు, అలాంటి దెబ్బ కొడతాను అనుకుంటున్నావేమో, అయినా ఏం చేద్దామనుకుంటున్నావే ఇంకా, అయినా కానీ నేనేం చేశాను నిన్ను, నా జీవితాన్ని ఇలా బజారు పాలు చేసావు అని అడిగిద్ది సీరియస్గా మీరా. అందుకు శృతి, ఏంటమ్మా ఏం చేసావా, ఏం చేసావు, నీకు తెలీదా, ఏం తెలియకుండానే నేను నీ జోలికి వచ్చాను అని అనుకుంటున్నావా, సిగ్గుందా ఆ మాట అంటానికి అని అడిగిద్ది. అందుకు మీరా, నేనేం చేశానే అని మళ్ళీ రెట్టించి అడిగిద్ది. నిజంగా ఏం తెలియదని అనుకుంటున్నావా మీరా, నాకు నీ అతి తెలివి నా దగ్గర ప్రదర్శించమాక, నువ్వు నా లవ్వర్ తోటి ఉన్నా కానీ ఓకేలే అని చెప్పి వదిలేసి మీ దారికి మిమ్మల్ని వదిలేసి వచ్చాను, అలా వదిలేశాను కాబట్టి నేను చేతకాని దాన్ని అని అనుకున్నావా, అయినా కానీ నేను నిన్ను ఆర్యని వదిలేసి వచ్చాక ఇంకా నా మీద పగెందుకు పెంచుకున్నావు అని అడిగిద్ది. అందుకు మీరా, పగ పెంచుకున్నానా, ఏం పగ పెంచుకున్నాను, నేను నీకేం ద్రోహం చేశాను అని అడిగిద్ది. అందుకు శృతి, ఏంటి ద్రోహం, ఏం చేశావా అని ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావా, నా మీద నువ్వు పగ పెంచుకోకపోతే, నాకు ద్రోహం చేయాలని అనుకోకపోతే నీ ఎంగేజ్మెంట్ పార్టీలో నా మీద అటాక్ ఎలా జరిగింది, నువ్వు ప్లాన్ చేస్తేనే కదా అని అడిగిద్ది. అందుకు మీరా అప్పటికి కూడా దాని బుర్ర ఉపయోగించకుండా, ఏంటి నా ఎంగేజ్మెంట్ పార్టీలో నేను నీకు ద్రోహం చేశానా, ఏం చేశాను అని అడిగిద్ది ఏమీ తెలియనట్టు. అందుకు శృతి చాలా కోపంగా, ఒసేయ్ నోరు ముయ్యవే ముండా, ఇంకా ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతావు, నాకు తెలిసింది అని చెప్పినా కానీ నువ్వు ఇంకా మారవా, సరే అంతగా ఉబలాట పడుతున్నావు కదా, ఏం చేశావో నా నోటితో నువ్వు వినాలని, అయితే చెప్తాను విను, నా మీద రేప్ అటెంప్ట్ చేయమని నువ్వు కాదా ప్లాన్ చేశావు, నువ్వు రీటా కలిసి నా జీవితాన్ని నాశనం చేయాలని అనుకోలేదా అని అడిగిద్ది. అందుకు మీరా, ఇవి అన్నీ నీకు రీటా చెప్పిందా అని అడిగిద్ది సీరియస్గా. అందుకు శృతి, నేనేమన్నా నీకులాగా బుర్రలేందాన్ని అనుకుంటున్నావా, రీటాకి నీ ఎంగేజ్మెంట్ పార్టీకి అస్సలు సంబంధమే లేదు, నాకు ఆమెకి అంతకుముందు శత్రుత్వమూ లేదు, అలాంటిది నీ ఎంగేజ్మెంట్ పార్టీలో
నీ ఓన్ ప్లేస్లో నా మీద అటెంప్ట్ జరిగింది అని అంటే దానిలో నీ ప్రమేయం లేకుండానే రీటా ఒక్కటే ప్లాన్ చేసిందా? ఆ మాత్రం గెస్ చేయలేను అనుకుంటున్నావా? చిన్న పిల్లలకైనా తెలిసిపోయిద్ది అందులో నీ హస్తం ఉందని. ఏదో ఆ రోజు నా అదృష్టం బాగుండి నేను తప్పించుకోగలిగాను. లేకుంటే నా జీవితం ఏమైపోయేది? సిగ్గులేదా? ఒక ఆడపిల్లవయ్యుండి అలా ఇంకో ఆడపిల్లకి చెయ్యాలి అని అనుకుంటున్నావు? అంత ద్రోహం నేను నీకేం చేశాను చెప్పు? ఇప్పుడు నన్ను అడిగావు కదా! ఇప్పుడు చెప్పు సమాధానం అని అంతే కోపంగా అడిగిద్ది. అందుకు మీరా కూడా నీకు రీటా చెప్పిందా ఇదంతా అని అడిగిద్ది. అందుకు శృతి ఒసేయ్ మట్టి బుర్ర నీకెన్నిసార్లు చెప్పాలి? రీటా చెప్పకపోయినా నాకు ఖచ్చితంగా అందులో నీ హ్యాండ్ ఉందని అర్థమైపోయింది అని. నాకే కాదు ఎవరికైనా అర్థమైద్ది అనేసి అంటది. అందుకు మీరా ఏయ్ వర్ష నేను నిన్ను వదిలిస్తానని అనుకుంటున్నావేమో. ఖచ్చితంగా ఇంతకింతకి బదులు చెల్లిస్తావు. దాని గురించి వెయిట్ చేస్తా ఉండు. నేను కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో అని చెప్పనగానే అందుకు శృతి కూడా ఏమాత్రం తగ్గకుండా చూసుకుందాం నువ్వేం చేస్తావో నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటాను. నీ చేతనైంది చేసుకోపోవే. నువ్వేం చేయగలవో నేను చూస్తాను. నువ్వు ఇప్పుడు కూరలు తీసేసిన పామువి. నీకంత సీన్ లేదమ్మా అని చెప్పి కాల్ కట్ చేస్తుంది శృతి. అందులో వావ్ నాకు తెలియదే ఇంత ధైర్యవంతురాలిని నేను పెళ్లి చేసుకున్నానని అనే మాటలు వినపడగానే వెనక్కి తిరిగి చూసిద్ది శృతి. అక్కడ నవ్వుతా విరాట్ కనిపిస్తాడు. ఇంకా అతన్ని చూసి ఎంతసేపు అయింది నువ్వు వచ్చి అని అడిగిద్ది. అందుకు విరాట్ మాట్లాడుతూ ఎంతసేపు అయితే ఏంలే కానీ నేను ఆడపిల్లని పెళ్లి చేసుకున్నాను అనుకున్నాను ఇన్నాళ్ళు. కానీ ఆడపులినే పెళ్లి చేసుకున్నానని నాకు తెలియలేదబ్బా ఇప్పటి వరకు. అబ్బో నీలో ఇంత ధైర్యం ఉందా? అంత గట్టిగా మాట్లాడేశావు. నీకేం భయం లేదా అని అడుగుతాడు. అందుకు శృతి ఎవరైనా కానీ నా కాలి ధూళితోటి సమానం ఇక నుంచి. ఇదివరకటి శృతి వేరు, ఇప్పటి శృతి వేరు. ఏదైనా కానీ నాకు వాళ్ళు ఎంత చేశారో అంతకంతకి తిరిగి ఇచ్చేయాలి కదా, లేకపోతే లావైపోతాను అనేసి అంటది నవ్వుతూ. అందుకు విరాట్ అబ్బో మాటలు కూడా భలే వచ్చేస్తున్నాయి. ఏం చూసుకొని ఇంత ధైర్యం తమరికి అని అడుగుతాడు. అందుకు శృతి స్టైల్గా ఫోర్స్ పెట్టి నన్నే చూసుకొని ధైర్యం నేను చాలు ఇంకెవ్వరు అవసరం లేదు. అవును అవును మరి ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నన్ని రోజులు వాళ్ళు నా జీవితంతో ఆడుకోవాలి అనుకున్నారు. ఎన్నైనా సహించాను. కానీ నన్ను ఆ రోజు అలా చేసేసరికి సహించలేకపోయాను. అండ్ దెన్ రీటా కూడా నాకు ఆ ఫైల్ ఇచ్చింది. అప్పుడు తెలిసింది మీరా ఎంత క్రూయల్ మైండ్ది అనేది. అలాంటి వాళ్ళకి మనం గుణపాఠం చెప్పకపోతే మనల్ని చేతకాని వాళ్ళలాగా చూస్తారు. అలానే ఉండిపోమ్మంటావా నన్ను చేతకాని దానిలాగా? అలా ఉండిపోతే అది ఇంకెంతమంది ఆడపిల్లల జీవితాలతోటి ఆడుకుంటుందో కూడా తెలియదు. కాబట్టి అందుకే దానికి గుణపాఠం చెప్పాలనుకున్నాను. తప్పు చేస్తున్నానా అని క్యూట్గా అమాయకంగా అడిగిద్ది విరాట్ని. అందుకు విరాట్ చాచా నువ్వు తప్పు చేస్తున్నావని నేనెందుకంటా బుజ్జి. కాకపోతే నాకు కొంచెం నీ గురించి భయంగా ఉంది. ఇంత రూడ్గా ఉన్నావు కదా, ఆ మీద మళ్ళీ నిన్నేమన్నా చేస్తుందేమోనని నేను లేని టైంలో అని. పోనీ ఏదైనా హెల్ప్ కావాలా నా నుంచి అని అడుగుతాడు. ఎందుకంటే అతనికి తెలిసినంతవరకు అలాంటి వాళ్ళు తొందరగా వెనక్కి తగ్గరు. వాళ్ళు నాశనం అయిపోతున్నా సరే పక్క వాళ్ళను కూడా నాశనం చేసి కానీ నిద్రపోరు అలాంటి వాళ్ళు అని అనుకుంటాడు విరాట్. అందుకు శృతి మరేం పర్వాలేదు విరాట్ గారు, నన్ను నేను కాపాడుకోగలను. అండ్ ఇప్పుడు తను ఏం చేయలేదు. ఎందుకంటే ఆమెకి ఎటువంటి సహాయము ఎవరి నుంచి అందదు. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఆమె క్యారెక్టర్ ఎలాంటిది అనేది కూడా
అందరికీ తెలుసు. ఆమెకి ఎలాంటి అధికారాలు కూడా లేవు. తను అన్ని రకాలుగా అన్నిటినీ కోల్పోయింది. ఇప్పుడు తను రోడ్డు మీద ఉన్నట్టే లెక్క అని చెప్పింది. కానీ శృతి చేసిన పొరపాటు అదే. ఆమె అలా అనుకోవటమే రేపటి రోజున ఆమెకు శృతికి ఏం జరిగిద్దో కూడా తెలుసుకోకుండా శృతి మీరాని తక్కువ అంచనా వేసింది. దీనికి పర్యవసానం ఏం జరిగిద్దో కూడా ఆమె ఊహించలేకపోతుంది. ఇంకంతలో విరాట్, ఓకేరా, నాకు తెలుసు, నేను అనుకున్నంత వరకు నువ్వు అన్నిటినీ ఓవర్కమ్ చేసుకోగలవు, నిన్ను నువ్వు కాపాడుకోగలవు. కాకపోతే ఇప్పుడు ఆకలేస్తుంది, దాన్ని మాత్రం ఓవర్కమ్ చేయలేం కదా, తిందామా, వంట రెడీ అయింది అని అంటాడు ఆమెని ఎత్తుకుంటూ. నాకు కూడా చాలా ఆకలిస్తుంది అని అంటూ తన పొట్టని రుద్దుకుంటూ చెప్తుంది. అందుకు విరాట్ తిండిపోతూ అని చిన్నగా అంటాడు. అది సరిగ్గా వినిపించని శృతి, ఏమన్నావు అని అంటే, నువ్వు చాలా క్యూట్గా ఉన్నావురా, అందుకే సో బ్యూటిఫుల్ అన్నాను బంగారం అని అబద్ధం ఆడేస్తాడు చిరునవ్వుతో. అందుకు శృతి చిరునవ్వు నవ్వుతూ, థ్యాంక్ యూ మై డార్లింగ్ అని బుగ్గ మీద చటుక్కున ముద్దు పెట్టేసి కిందకి దిగేసిద్ది. అది చూసి విరాట్ చిన్నగా నవ్వుకొని ఆమె తల మీద చిన్నగా కొడతాడు. ఇక అక్కడ ఆర్యన్ కళ్ళు తెరిచి చూసేటప్పటికే కొన్ని క్షణాలు తను ఎక్కడ ఉన్నాడు అనేది తనకి అర్థం కాకుండా ఉంటుంది. చుట్టూ చూసేసరికి అప్పుడు అర్థమైద్ది ఆ అబ్బాయికి తను హాస్పిటల్లో ఉన్నానని. అదేంటి, నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడికి ఎలా వచ్చాను, నేను డిశ్చార్జ్ అయిపోయాను కదా అని అనుకుంటూ చుట్టూ చూస్తా అనుకుంటాడు. అంతలో తన పక్కకి మీరా కాకుండా మౌనిక కూర్చొని ఉండటం చూస్తాడు. మౌనిక కూడా అప్పుడే ఆర్యన్ లేవటం చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ని పిలుచుకొచ్చి ఆర్యన్ని చెక్ చేపించిద్ది. డాక్టర్ గారు ఆర్యన్ని చెక్ చేసి ఆ రూమ్లో నుంచి వెళ్ళిపోతాడు. అతను అలా వెళ్ళగానే మౌనికని అడుగుతాడు, ఏమైంది మౌని, ఎందుకు ఇక్కడ ఉన్నావు మనము అని అడుగుతాడు. అందుకు మౌనిక, నువ్వు కళ్ళు తిరిగి కింద పడిపోయావు అన్నయ్య అని చెప్పిద్ది. అందుకు ఆర్యన్, ఓ అవునా, మరి మీరా ఎక్కడుంది అని అడుగుతాడు కన్ఫ్యూజన్గా. ఆర్యన్ అలా అడిగేటప్పటికీ అప్పటిదాకా మౌనికలో ఉన్న ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అవుతాయి. ఏమైంది అని అడుగుతాడు ఆమె ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేయటం చూసి. అందుకు మౌనిక, ఏంటన్నయ్య ఇంకా ఆమె గురించి అడుగుతున్నావు, ఆమె వల్లనే కదా నువ్వు ఇప్పుడు ఇలా ఉన్నావు అని కోపంగా అనిద్ది. అప్పుడు ఆమెం చేసింది అని ఒక్క సెకండ్ ఆలోచిస్తూ ఆగిపోతాడు. అప్పుడు ఆర్యన్కి అన్నీ గుర్తొస్తాయి. అతనికి చాలా బాధగా అనిపించిద్ది. ఎందుకంటే పెళ్లి మండపం దగ్గర ఏం జరిగిందో తనకి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి గుర్తొచ్చి తన మనసు చాలా బాధపడిద్ది. అతను అలా బాధపడటం చూసి మౌనిక, అన్నయ్య నువ్వు బాగానే ఉన్నావా అని అడిగిద్ది. అందుకు ఆర్యన్, బాగానే ఉన్నాను అని కొనిగినట్టు చెప్తాడు. అప్పుడు మౌనిక లేచి, సరే కొంచెం కూర్చో అన్నయ్య, లేచి కూర్చో, నేను నీకోసం ఫుడ్ తీసుకొస్తాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయిద్ది. మౌనిక అలా వెళ్ళగానే ఆర్యన్ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఎలా అంత గుడ్డివాడిగా ఉన్నాను, నేనెప్పుడు మీరాని సరిగ్గా గమనించలేదా, ఆమె నన్ను జస్ట్ ఒక తోలుబొమ్మలాగానే చూసిందా, తన అవసరాలు తీర్చుకోవడానికి మనీ కోసం, నన్ను పెళ్లి చేసుకుంటే వచ్చే అధికారం కోసం, పరపతి కోసం, స్టేటస్ కోసం మాత్రమే నన్ను చూస్ చేసుకున్నదా అంటే నేను మాత్రం ఆమెకి ఈజీగా పడిపోయానన్నమాట. రాయి ముక్క కోసం రత్నాన్ని వదులుకున్నాను. అందుకే అంటారేమో ప్రేమ గుడ్డిది అని. అందుకే నేను గుడ్డివాడిలాగా తను ఏం చెప్తే దానికి తలాడించానే కానీ నా మనసుని కానీ నా ఆలోచనని కానీ నేను ఆమె విషయంలో ఉపయోగించలేదు. ఆమె ఏది చేసినా కానీ చాలా అందంగా ఉంది అని, చాలా స్మార్ట్గా ఆలోచిస్తుంది అని ఆమెని అప్రిషియేట్ చేసుకుంటూ ఆమె వెనకాల కుక్క పిల్ల తిరిగినట్టు తిరిగాను.
అందుకే నన్ను పిచ్చి కుక్కని చేసి ఆడించింది. నేను అంతగా ఆమెని ఇష్టపడితే ఆమె కనీసం నాతో నమ్మకంగా కూడా లేదు. కనీసం ఇన్నేళ్ల పరిచయంలో తనకి నా మీద కొంచెం కూడా జాలి, దయ, ప్రేమ అనేవి అనిపించలేదా అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో బయట గందరగోళంగా గొడవ వినిపిస్తూ ఉంటుంది. ఇంతకీ ఆ గొడవ చేస్తున్న వాళ్ళెవరు, ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళందరికీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.